హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్. ఈరోజైతే మంచి టేస్టీ కర్రీతోటి మీ ముందుకు వచ్చేసానండి. అలాగే హెల్దీ కూడాను. తోటకూర చూసారా, చిన్ని ఆకులతో ఉండే తోటకూర అనమాట. ఇంతే ఉంటుందండి ఆకు సైజు. దీన్నైతే ఛత్తీస్గఢ్లో చౌలాయి ఆకుకూర అంటారు దీని పేరు. చాలా హెల్దీ ఆకుకూర అనమాట అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీంతో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. అన్నంలోకే కదండి, రోటీ చపాతీల్లోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. అలాగే కూర మరింత టేస్ట్గా రావడం కోసం నేను ఒక సీక్రెట్ రెసిపీ అయితే ఇందులో వేసానండి. అదేంటో మీరు తప్పకుండా వీడియోలో లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది. ఈ ఆకుకూర తెచ్చుకుని ఇలా చిన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను. క్లీన్ చేసేసి ఒకసారి అంతా వాష్ చేసేసుకుని 2-3 సార్లు కుక్కర్లో వేసుకున్నాను అనమాట. ఇందులోకి ఒక 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 4-3 పచ్చిమిర్చి కారాన్ని బట్టి వేసుకోవాలి. కొద్దిగా పసుపు, అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక పావు గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. వేసేసి మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆకుకూరే కదా, తొందరగా ఉడికిపోతుంది. ఒక విజిల్ అయితే సరిపోతుంది. ఇలాగ ఉడికిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసి ఒకసారి ఇలా మొత్తం అంతా మ్యాష్ చేసుకోవాలి. మీకు ఇలా లిక్విడ్గా కావాలంటే వాటర్ ఉంచేసుకోవచ్చు, లేదంటే వడపోసేసుకుని వాటిని మనం రసంలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ముందు వడపోసేస్తున్నాను. వడపోసి పక్కన పెడుతున్నాను. అవసరమైతే కొంచెం వాటర్ వేసుకుంటాను, మిగిలిన వాటర్ రసం చేస్తానన్నమాట. ఇలా ఆకుకూర నుంచి వాటర్ సెపరేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 1 లేక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 లేక 2 ఎండుమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుని కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి. ఇదంతా కొంచెం వేగనిద్దాము. ఇలా వేగిన తర్వాత ఒక వెల్లుల్లిపాయ మొత్తం తీసుకుని ఇలా క్రష్ చేసి వేసుకున్నాను. ఇలా వేసుకోవచ్చు, లేదంటే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇవి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మేముండే ఏరియాలో అయితే చాలా ఆకుకూరలు ఉంటాయండి, రకరకాల ఆకుకూరలు. రోజు కూడా నేను ఏదో ఒక ఆకుకూరతోటి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. హెల్త్ కూడా చాలా మంచిది కదా. ఇప్పుడైతే ఇందులో ఒక 1/4 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న తోటకూర వేసుకోవాలి. ఒకసారి అంతా ఈ పోపు అలాగే వెల్లుల్లి ఫ్లేవర్ అంతా కూడా కూరకు పట్టాలి. ఇలా ఒకసారి అంతా కలిపేసుకుని కొంచెం వాటర్ వేసుకున్నాను. ఉడికించిన వాటర్ ఉంది కదా, అది వేసుకున్నాను. కొంచెం వాటర్ ఎక్కువగా ఉందని నేను వడపోసాను. అలా కాకుండా కొంచెం వాటర్ తక్కువగా వేసుకుని ఉడికించుకుంటే ఇంకా వడపోయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడైతే నేను ఈ కూరలోకి ఒక స్పెషల్ వేస్తున్నాను మంచి టేస్ట్ కోసం. ఒక 1/2 కప్పు బూందీ వేస్తున్నానండి. చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే. లాస్ట్లో ఉడికే ముందు వేసుకుంటే సరిపోతుంది. ఇంకొక 2-3 నిమిషాలు తర్వాత స్టవ్ కట్టేస్తామనగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసేసి కొద్దిసేపు మూత పెట్టేసుకుంటే బూందీ కూడా ఉడికిపోతుంది. భలే ఉంటుందండి టేస్ట్. ఒకసారి ఇలా మీరు కూడా ఆకుకూరలు వండేటప్పుడు బూందీ వేసి చూడండి, లేదంటే సేవ్ కూడా వేసుకోవచ్చు. సేమియా అదే సన్న కారపూస ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే చిన్న తోటకూరతోటి కర్రీ అయితే రెడీ అయిపోయింది. సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇది. రోటీ చపాతీల్లోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. రెసిపీ నచ్చితే మీకు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే మరిన్ని మంచి రెసిపీస్ కోసం గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.